దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ స్తుతి ప్రభావములు కలుగునుగాక. బాగున్నారా? పరిశుద్ధాత్మ దేవుడు మరి ఒక నూతన దినాన్ని మన జీవితంలో మనకు అనుగ్రహించి ఉన్నారు. ఈ నూతన దినములో మీరందరూ కూడా ప్రార్థన పూర్వకముగా వాగ్దానము పొందుకోవడానికి ఎదురు చూస్తూ ఉన్నారని, ప్రార్థన చేస్తూ ఉన్నారని నమ్ముచూ ఉన్నాను. ఈ దినం ప్రభు సిద్ధపరిచిన వాగ్దానాన్ని ప్రార్థనా పూర్వకముగా పొందుకుందాం. తలల వంచండి, ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఉదయకాల సమయంలో మేమందరం నీ సన్నిధికి వచ్చి ఉండగా ప్రభు ప్రత్యేకంగా మాతో మీరు మాట్లాడండి, మమ్మల్ని దర్శించి మీరు ఆశీర్వదించిన కృపలో భద్రపరచమని యేసు నామమున అడిగి వేడుకొనొచ్చు ఉన్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ఈ దినం దేవుని వాగ్దానము చదువుకుందాం. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 2వ వచనమును చదువుకుందాం. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలములను సరాలము చేసేదను. తెలుస్తూ చక్కని వాగ్దానము పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తూ ఉన్నారు. దేవాది దేవుడు ఈరోజు మనకు ముందుగా వెళ్ళాలని ఆయన ఆశపడుతూ ఉన్నారు. ఆయన వాగ్దానము చేస్తూ ఉన్నారు. ఆయన ముందుగా వెళితే గనక, మనకు ముందుగా వెళితే గనక ఏ అడ్డు ఉండదు, ఏ యొక్క ఆటంకాలు ఉండవు. దేవుని బిడ్డలారా, మార్గములన్నీ కూడా సరళము చేయబడతాయి. ఈరోజు ప్రత్యేకమైనటువంటి వాగ్దానము, మెట్టగానున్న స్థలములను దేవుడు అంటున్నాడు సరళము చేయబోతూ ఉన్నాను. ఈరోజు ఏదైతే అడ్డుగా, ఏదైతే మనకు ఆటంకముగా కనబడుతూ ఉందో ప్రతి వాటిని కూడా దేవుని బిడ్డల సరళము చేసి మనకు అనుకూలంగా మార్చి దేవుడు గొప్ప కార్యాలు చేయబోతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మనకు ముందుగా దేవుడు ఉంటే ప్రతి విషయాలలో కూడా దేవుడు మనకు విజయమునిస్తాడు, ఆశీర్వాదం ఇస్తాడు. అంత మాత్రమే కాదు, ప్రతి విషయాలలో తన కృపను మనకు అనుగ్రహిస్తాడు. ఈరోజు దేవాది దేవుడు అంటూ ఉన్నారు, నీ ఉద్యోగంలో దేవుడు నీకు ముందుగా వెళ్ళబోతున్నాడు. నీ యొక్క వ్యాపారంలో నా దేవుడు నీకు ముందుగా వెళ్ళబోతూ ఉన్నాడు. నీకున్నటువంటి ప్రతి పరిస్థితులలో నా దేవుడు నీకు ముందుగా వెళ్ళబోతూ ఉన్నాడు. మీరు ఎదుర్కొంటున్నటువంటి ప్రతి సమస్య నుండి, ప్రతి కష్టము నుండి, ప్రతి ఇబ్బంది నుండి దేవుడు మీకు విడుదల అనుగ్రహించి దేవుడు మార్గాన్ని సరళం చేయబోతూ ఉన్నారు. దేని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితంలో మనం గమనించినప్పుడు ఐగుప్తు నుండి బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత వారికి ఎదురుగా ఎర్ర సముద్రము ఎదురైంది. వెనుకాల శత్రువులు తరుముతూ ఉన్నారు. దీని బిడ్డలారా, ఒక ఆటంకము వారి జీవితంలో ఏర్పడింది. ఒక కొండలాంటి సమస్య వారి జీవితంలో ఏర్పడింది. దీని బిడ్డలారా, ఒక అడ్డు వారి జీవితంలో కలిగింది. వారు స్థలంలోకి వచ్చిన తర్వాత భయపడ్డారు. వారి జీవితంలో ఒక ఆందోళన, వారి జీవితంలో ఒక కలవరం ఏర్పడింది. మేము ఇంక ముందుకు వెళ్ళలేము, మాకు విజయం లేదు, మేము పాలుతీను ప్రవహించు దేశంలోనికి మేము వెళ్ళలేము, ఇంకా మార్గాలన్నీ కూడా మోయబడ్డాయి అని వారు అనుకున్నారు. దేవుని బిడ్డలారా, ఎంత అద్భుతమైనటువంటి దేవుడు అంటే, దేవుడు మోషేతో మాట్లాడి నా ప్రజలతో చెప్పు, ఈరోజు మీరు ఊరకనే నిలిచి ఉండి దేవుడు జరిగించబో గొప్ప కార్యాన్ని చూడండి అని దేవుడు వాగ్దానం చేశారు. వారి జీవితంలో ఒక కలవరము, భయము, ఎలాగా మేము వెళ్ళగలం అని అనుకున్నారు. కానీ వారికి ఎదురైనటువంటి ఆటంకమును దేవుడు తొలగించి మార్గమును సరళము చేసి దేవుని బిడ్డలారా, వారి జీవితంలో ముందుకు సాగడానికి, ముందుకు వెళ్ళడానికి, వారు అడుగులు ముందుకు వేయడానికి దేవుడు కృప చూపించారు. అంత మాత్రమే కాదండి, దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి, ఒక ఆశీర్వాదములోనికి ప్రవేశించడానికి దేవుడు కృప చూపించాడు. ఈరోజు నీకు ముందుగా ఆయన వెళ్ళబోతూ ఉన్నారు. ఆయన నీకు ముందుగా వెళితే ప్రతి విషయాలలో నీకు విజయమే. ఈరోజు ఏదైతే నీ జీవితంలో జరగగా ఆగిపోయిందో, దేనికోసమైతే ఈరోజు మీరు ప్రార్థన చేస్తున్నారో, ఎదురు చూస్తున్నారో, వాటన్నిటిని కూడా దేవుడు సరళము చేయబోతున్నాడు. అటువంటి కృప పరిశుద్ధ ఆత్మ దేవుడు ఈ వీడియో చూస్తున్న ప్రతి బిడ్డకు అనుగ్రహించి సహాయం చేసి మార్గంలో సరళము చేయనుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఉదయకాల సమయంలో మేమందరం నీ సన్నిధికి వచ్చి ఉన్నాము ప్రభు. మాతో మీరు మాట్లాడారు, మా మార్గములన్నీ కూడా సరళము చేస్తానని, మాకు ముందుగా మీరు వెళతానని వాగ్దానం చేశారు నాయన. ఈరోజు ఏ బిడ్డ అయితే ఏ విషయం కొరకైతే ప్రార్థన చేస్తున్నారో ఆ విషయాలలో మీరు ముందుగా వెళ్ళి ప్రతి వాటిని కూడా సరళము చేసి ఆశీర్వాదములు అనుగ్రహించమని
దీవించమని యేసు నామమున అడిగి వేడుకొనుచు ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క దీవెన ఆశీర్వాదము సదాకాలము కలుగునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.